హనోకు గురించి అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హనోకు యొక్క జీవిత కథనం ప్రకారము ఈయన ఇస్రాయేల్ శ్రేణిలో గల అతి విశిష్టమైన కుటుంబంలో మొదలైంది. ఆయన ఇదోస్ అనే వ్యక్తి కుమారుడిగా పుట్టాడు. దేవునితో కలిసి నడుచుట హనోకు గురించి వర్ణించబడిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈయన దేవునితో నడిచే వ్యక్తిగా బైబిల్లో చెప్పబడుతుంది. ఈ ప్రకారము అతను తన జీవితంలో అన్ని విధాలుగా దేవుని ఆదేశాలను పాటిస్తూ తన నడవడికతో దేవుని సందేశాన్ని అందించాడు. హనోకు గురించి ఆదికాండము 5:24లో ఈ క్రింది వాక్యం అయితే ఉంది. హనోకు దేవునితో నడిచాడు, తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు, ఆయన మరణించలేదు. హనోకు యొక్క జీవితం ఒక ఆధ్యాత్మిక సంబంధం ద్వారా గణనీయంగా ఉంది. మరి హనోకు మరియు జీవితంలో విశేషమైనది ఏంటంటే అతను మృతి చెందకుండా ప్రత్యక్షంగా దేవుని వద్దకు తీసుకువెళ్ళబడ్డాడు. ఇతరులతో పోలిస్తే అతను మరణించకుండానే ఈ ధార్మికమైన మార్గం గుండా పరలోకానికి చేరాడు. హనోకు యొక్క ప్రవక్తత్వం ఏమిటంటే హనోకు అనేది ఒక ప్రవక్తగా కూడా పరిగణించబడతారు. అతను ప్రస్తావన హెబ్రీల 11లో ఉంది. ఇది ఉజ్జీవిత మానవుడు అనే విషయం గురించి పేర్కొంటుంది. దేవునితో అత్యంత సమీపం హనోకు జీవితం సమీప సంబంధం గల ఒక ఆధ్యాత్మిక వరవడిక. అనేకం అందించిన సమాచారం ప్రకారము అతను అనేక దశాబ్దాల పాటు దేవునితో నడుస్తూ ఆధ్యాత్మికమైన జీవితాన్ని సాగించాడు. దైవం ద్వారా వాంఛని స్థితి హనోకు జీవితం దేవుని తీర్మానంలో నడవడం మరియు అతని భక్తి నిజమైన ఆధ్యాత్మిక ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. మరి అలాగే హనోకు జీవితంలో దేవుని అనుబంధాన్ని కూడా సూచిస్తూ ఈ బైబిల్లో అత్యంత ప్రధానమైన విశ్వాసాన్ని చూపుతుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించదగ్గ విషయం. మరి ఆదికాండము 5:24లో హనోకు దేవునితో నడిచాడు, తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు, అతడైతే మరణించలేదు. హెబ్రీలు 11:5 ఇలా హనోకు దేవునితో నడిచి మరణించాడు.